హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ నెల 7న కరీంనగర్ లో కేటీఆర్ సమక్షంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కౌశిక్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పురుషోత్తం ఆశిష్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన పురుషోత్తం ఆశీష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులను కించపరుస్తూ అదేవిధంగా వారి మనోభావాలు వ్యక్తం చేసే విధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని చెప్పి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 153, 506, 504, 505/2 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నెల 7న కరీంనగర్ లో కేటీఆర్ నిర్వహించినటువంటి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నటువంటి కౌశిక్ రెడ్డి పోలీసులను మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాం, మా కార్యకర్తల పైన అనవసరమైన కేసులు పెడుతున్నారు, అందరిపైన కూడా ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటామని చెప్పి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యల పైన ఇటు పోలీస్ శాఖ అధికారులు కూడా కొంత సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసు మనోభావాలు దెబ్బతీసే విధంగా కేసులు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని ఆ పోలీస్ శాఖలు కూడా కొంతమంది అధికారులు తప్పుపడుతున్నారు. ఈ ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డి పైన పోలీసులు అయితే కేసు నమోదు చేయడం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కరీంనగర్ లో పలువురు పైన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శ్రేణుల పైన కేసులు నమోదవుతున్నాయి. ఆ కేసులు నమోదవుతున్న దృష్ట్యా కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందని చెప్పి కౌశిక్ రెడ్డి సన్నిహితులు చెప్తుండగా కౌశిక్ రెడ్డి మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ పోలీసు అధికారులు అనవసరమైన కేసులు పెడుతున్నారని చెప్పి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల ఆధారంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేయడం కరీంనగర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ సతీష్.